రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ కోరికలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం అంతా ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతుని ఇస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ వ్యవస్థని నిర్వీర్యం చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒక పక్క సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా చూసుకున్నప్పుడు ఉద్యోగ భద్రత కరువైనటువంటి నేపథ్యం, రాజకీయ నాయకుల జోక్యం, ప్రజాప్రతినిధుల జోక్యం ఈ వ్యవస్థలో విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క కనీస వేతనాలు సరిపోక అరాకొరా జీతాలతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ నాయకుల వేధింపులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు ఎవరు వచ్చినా అంగన్వాడీ కేంద్రాలు విజిట్ పేరుతో వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచనలు తక్షణం ఉపసంహరించుకోవాలి. ఈ వ్యవస్థని మరింత పటిష్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా పౌష్టికాహార లోపాన్ని ఈరోజు అంగన్వాడీల ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా నెరవేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోపంలో పౌష్టికాహారం, గర్భిణీల సంబంధించినటువంటి ఆహారం అందించేటువంటి ప్రయత్నం, చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చెప్పించేటువంటి ప్రయత్నం, ఆరోపంలో ఈరోజు వేలాది మంది, లక్షల కోట్ల మంది పేద ప్రజల యొక్క విద్యా హక్కుని హరించేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ధర్నాన్ని సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉన్నాం. ఈ కోరికలు నెరవేర్చాలి. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేసేటువంటి ప్రయత్నం ఆయా సంఘాలు చేస్తున్నాయి. ఆ పోరాటంలో కూడా మేము మమేకం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా 27 లక్షల మంది అంగన్వాడీలు మాకు వేతనాలు పెంచండి, కనీస వేతనాలు అమలు చేయండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, 1972 గ్రాడ్యుయేటీ చట్టాన్ని అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 27 లక్షల మంది ఈరోజు కోరికల దినం సందర్భంగా జూలై 10 కోరికల దినం ప్రతి ఏడాది జరుగుద్ది. అదే రకంగా ఈ ఏడాది కూడా జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది. అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేశారు వేతనాలు పెంపు కోసం. కానీ గత గవర్నమెంట్ వేతనాలు పెంచలేదు. ఈ గవర్నమెంట్ని పారదోలండి, నేను వస్తాను అధికారంలోకి, నేను వచ్చి మీ వేతనాలన్నీ పెంచుతాను, మీ సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పి ఇప్పుడే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీకు సంఘం పెడతాను రండి అని చెప్తుంది. అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి 1991 నుండి సంఘం చాలా బలమైన సంఘం సిఐటి అనుబంధంగా ఉంది. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి అనేక సమస్యలని పరిష్కారం చేసుకోవటం జరిగింది. 90 రూపాయల జీతం నుండి ఇప్పుడు 11,500 వర్కర్ జీతం, 7,000 హెల్పర్ జీతం. కానీ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, కానీ నిజ వేతనాలు తగ్గిపోతూ ఉన్నాయి. ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ ధర పెరిగిపోతుంది, పెట్రోల్, డీజిల్, అలాగే కూరగాయల ధరలు, పప్పులు, ఉప్పులు అన్ని పెరుగుతున్నాయి. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తక్షణం వేతనాలు పెంచాలి. గ్రాడ్యుయేటీ మొత్తం అందరికీ కూడా గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. గ్రాడ్యుయేటీ జీవో ఇచ్చింది, జీవో నెంబర్ 8 పోయిన సంవత్సరం మార్చి 7వ తేదీన జీవో ఇచ్చింది. అయితే ఆ జీవోలో మొత్తం గ్రాడ్యుయేటీ 92 గ్రాడ్యుయేటీనే అమలు చేస్తానన్నారు. కానీ గవర్నమెంట్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే అమలు చేస్తానంటుంది. కానీ మధ్యలో అనారోగ్యం పాలై మానేసిన వాళ్ళు కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఆయమ్మలకి, ప్రమోషన్లకి 5 సంవత్సరాలు సర్వీస్ ఉండాలని పెట్టారు. ఈ 5 సంవత్సరాలు అనేది తొలగించాలని చెప్పి, దాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మినీ సెంటర్లు అన్నీ కూడా మెయిన్ సెంటర్లు చేయాలి, తక్షణం వేతనాలు పెంచాలి. ఇది ప్రధానమైన డిమాండ్. వేతనాలు తక్షణం పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1,04,500
మంది అంగన్వాడీలు 32 లక్షల మంది లబ్ధిదారులకి సేవలు అందిస్తా ఉన్నారు. దేశంలో 8 కోట్ల మందికి సేవలు అందిస్తా ఉన్నారు. 2 కోట్ల మంది పిల్లలకి సేవలు అందిస్తా ఉన్నారు. ఈ సేవలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఐఎల్ఓ కూడా అంగన్వాడీలకి పిఎఫ్ పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలి, ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పింది. కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకుని సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పరిగణలో తీసుకుని అంగన్వాడీల సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జి బేబీ రాణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CIT రాష్ట్ర అధ్యక్షురాలు.